నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో వయోజన విద్య ప్రస్తుతం న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అనే పేరుతో కొత్త పథకం అమలు చేయబడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా వయోజనులకు ప్రాథమిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత, వృత్తి నైపుణ్యాలను నేర్పడం, జీవన నాణ్యతను మెరుగుపరచడం వంటి లక్ష్యాలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు పల్లెటూరులో రంగి అనే ఆమె మామని అంటే భర్తని ఈ పెద్దల బడికి వెళ్దాం, విద్య నేర్చుకుందాం అని అంటుంది. అయితే మామకి అంత ఆసక్తి లేక ఎందుకే బస్తీకి పోదాం, చక్కగా సినిమాలు చూద్దాం అంటాడు. వాళ్ళ మధ్య సంభాషణని పాట రూపంలో మీకు వినిపిస్తున్నాను. రంగిరావే బస్తీ పోదాం, రంగుల సినిమాలు చూద్దాం. రంగిరావే బస్తీ పోదాం, రంగుల సినిమాలు చూద్దాం. బస్తీ వద్దు సినిమా వద్దు, పెదల బడికి పోదాం మామ. బస్తీ వద్దు సినిమా వద్దు, పెదల బడికి పోదాం మామ. ఎడ్డమంటే తెడ్డు అంటూ నా ముచ్చట కాదంటావే. ఎడ్డమంటే తెడ్డం అంటూ నా ముచ్చట కాదంటావే. చదువు నేర్చే వయసే మనదా, నీ పంతం మానే బుల్లి. చదువు నేర్చే వయసే మనదా, నీ పంతం మానే బుల్లి. రంగిరావే బస్తీ పోదాం, రంగుల సినిమాలు చూద్దాం. బస్తీ వద్దు సినిమా వద్దు, పెద్దల బడికి పోదాం మామ. బస్తీ వద్దు సినిమా వద్దు, పెద్దల బడికి పోదాం మామ. చదువురాని వారు అంతా వింత పశువులు కదటోయ్ మామ. చదువురాని వారు అంతా వింత పశువులు కదటోయ్ మామ. చదువు నేర్చే మనసే ఉంటే మామ, చదువు నేర్చే మనసే ఉంటే వయసు అడ్డు రాదోయ్ మామ. వయసు అడ్డు రాదోయ్ మామ. బస్తీ వద్దు సినిమా వద్దు, పెద్దల బడికి పోదాం మామ. నీ మాటల నిజమున్నదిలే, పెద్దల బడికి పోదాం పదవే. బుద్ధిగా చదువుకుందాం పదవే. నా ముద్దుల బంగారు మామ, పెద్దల బడికి పోదాం మామ. బుద్ధిగా చదువుకుందాం మామ. బుద్ధిగా చదువుకుందాం పదవే. బుద్ధిగా చదువుకుందాం మామ. బుద్ధిగా చదువుకుందాం మామ.